ఇది డైరెక్ట్గా చెప్పారా ఇండైరెక్ట్గా చెప్పారా? ఆ అబ్బాయినే పంపించిర్రు. మీ దగ్గరకా? అవును. అంటే మీరు ఇంట్లో ఉన్నప్పుడా? ఇంట్లో ఉన్నప్పుడు. ఏం చెప్పాడు అబ్బాయి వచ్చి మీకు? ఇట్లా నీకు పిల్లలు కావాలంట, మీ ఆయనతో పుట్టారంట కదా, మీ అత్తమ్మ వెళ్ళమని చెప్పింది అని చెప్పి డైరెక్ట్గా చెప్పాడు వాడు. అతను మీకంటే పెద్దోడా చిన్నోడా? పెద్దోడు. ఆయనకి నా అంత కూతురుంది. ఏమో వాడు అబద్ధం చెప్పి ఉండొచ్చు కదా నీ మీద కోరికతో. నా మీద కోరికతో ఒక్కరు అబద్ధం చెప్తారు, ప్రతి ఒక్కరు అబద్ధం చెప్తారు. ఎంతమంది వచ్చారు అట్లాగా? 5 members వచ్చారు. మీ ఊరు మొత్తం 3 membersది మా ఊరు, 2 membersది వేరే విలేజ్. ఓకే. ఫస్ట్ మెంబర్ మీకంటే చాలా పెద్దవాడు, ఆయనకి పెళ్ళి అయిపోయింది, పిల్లలు కూడానా? సెకండ్ ఆయన? అందరూ ఆఫ్టర్ మ్యారేజ్ అయిన వాళ్ళే వచ్చారు అందరు. ఓకే. 35 to 40? మీ ఆయన ఎంత ఏజ్? 33. 33. వీళ్ళు 40+, 35+? 35+. అంటే ఆల్మోస్ట్ మీ ఆయనకి ఫ్రెండ్స్ లాగా. కానీ క్యాస్ట్ మాత్రం ఒకటి కాదు. క్యాస్ట్ ఒకటి. ఓకే. కాదు, నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ. ఇన్ని చేస్తుంది కదా మీ అత్త, అంటే ఇంతమందిని పంపించడానికి ఇంత ఇది చేస్తుంది, ఇంతమందిని రెడీ చేస్తుంది, కానీ ఇటు ఫర్టిలిటీ మాత్రం వెళ్ళట్లేదు. ఈవిడేమన్నా ఇంతకుముందు ఇలాంటివి చేసిందా? అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ నా ముందైతే ఏం నేను ప్రూఫ్గా చూడలేదు, కానీ తెలిసిన వాళ్ళు చెప్పారు ఇలాంటివి చేసింది అని. తెలిసిన వాళ్ళు చెప్పారు. ఓకే. అంటే ఏం చేసిందంట? ఇట్లే వేరే వాళ్ళతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడము. అప్పట్లో ఒక ఊపేసింది మొత్తం. ఆవిడతో ఇంకేమైనా ఉన్నాయా ఊళ్ళో వాళ్ళకి ఏమన్నా మీకు తెలిసిన అక్రమ సంబంధాలు? ఉన్నాయండి. అంటే నాకు తెలిసిన, నాతో పాటు క్లోజ్గా ఉండే నా ఫ్రెండ్స్ చెప్పేవాళ్ళు, అంటే ఇట్లా ఉండేది మీ అత్త ఇంతకు ముందు పలానా వ్యక్తితో అని చెప్పి, ఇట్లా డబ్బులున్న వాళ్ళని డీల్ చేసేది ఆమె. డబ్బులున్న వాళ్ళతో సంబంధం పెట్టుకునేది, అట్లా వాళ్ళ కూతుర్లతో కూడా చేపించింది అని చెప్పి తెలుసు. వాళ్ళ కూతురులతో కూడా? అవును. ఏ కన్న తల్లి కూతురులతో చేయించదు కదా అలాంటి పనులు? ఇంకా మరి చేయించదు అన్నంత మట్టుకు తెలుసు, కానీ చేపించింది అని వేరే వాళ్ళు అబద్ధం చెప్పారు అని చెప్పి నమ్మలేను. కానీ వాళ్ళ కూతుర్లు కూడా అదే మైండ్ సెట్లో ఉన్నారు. అంటే వేరే వాళ్ళతో రిలేషన్లో ఉంటారు, హస్బెండ్స్ ఉండంగా కూడా. కన్న కూతుర్ని వ్యభిచారం చేయించిన తర్వాత మీరు ఆ ఇంట్లో ఎలా ఉండగలిగారు? మా డాడీ చేసిన తప్పు సార్ అది. ఎందుకంటే తను ఒకటేమంటే, నా కూతురికి పెళ్లి చేస్తే నా భారం తగ్గుతుంది, ఆమె లైఫ్ సెట్ అవుతుంది అని చెప్పి ఆలోచించాడే తప్ప ముందు వెనుక ఏం జరుగుతుంది అనేది ఆలోచించలేదు. ఎందుకు కూతురులతో చేయించింది? అంటే ఏమన్నా ఆశించింది ఆవిడ వాళ్ళ దగ్గర నుంచి? ఏమో సార్, మనకంత తెలీదు, మన మైండ్ సెట్ ఏజ్ చిన్నది కాబట్టి. అంటే వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు ఇట్లా, అంటే వచ్చిన వాళ్ళు గోల్డ్ పెడతారని, డబ్బులు ఇస్తారని, ఇలా చెప్పుకుంటా ఉంటే విన్న మాటలే కానీ కళ్ళతో చూసిన ఏవి లేవు. కానీ నేనున్న 2.5-3 yearsలో వాళ్ళ ఇంట్లో వాళ్ళ కూతుర్లు ఇట్లా వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకొని గోల్డ్ చేయించుకోవడము ఇలా జరిగాయి. ఓకే. డబ్బుల పరంగా, గోల్డ్ పరంగా కొంచెం సెట్ అయితే వచ్చింది. సెట్ అయింది. అంటే మీ త్రూగా కూడా అలాగే చేద్దాం అనుకుందా ఏమన్నా? అంటే ఇక్కడ అంతా చూస్తూ ఉంటే పిల్లలు గారు అనేది నా అభిప్రాయం ఏంటంటే, మీరు కొంచెం బాగుంటారు. సో ఒకవేళ ఏమన్నా వాళ్ళు గనక కోరిక పడి మీ మీద ఆవిడని అప్రోచ్ అయ్యి, ఇంకా మీ ఆయన ఏం చేయలేడు అనే ఇదికి వచ్చారు కాబట్టి మీ అత్త కూడా కన్విన్స్ అయ్యి మిమ్మల్ని కూడా కన్విన్స్ చేయడానికి ఎంతో కొంత తులం బలం డబ్బులు అలా మిమ్మల్ని కన్విన్స్. ఇదంతా చూస్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ అదే అని అర్థమైంది. దాంతోపాటు పిల్లలు గారు అనే ఒక సాగు దొరికింది వాళ్ళకి. అవన్నీ దొరకడంతో వాళ్ళు నా మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించారు, కానీ దానికి నేను లొంగలేదు. ఓకే. మీ లైఫ్లో ఒక మర్చిపోలేని సిచ్యువేషన్ చెప్పండి. అంటే తెలియని సిచ్యువేషన్లో హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఆటోలో పలానా అడ్రస్ దగ్గర దింపమని చెప్పి అడిగితే తీసుకెళ్తానని చెప్పి ఆటో ఎక్కించుకున్నాడు నైట్ 12 o'clock టైంలో. ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఎక్కించుకోవడంతో నాకు అడ్రస్ ఏం తెలియదు. తను ఎక్కడికో చీకటిలో ఏం తెలియని ప్లేస్కి తీసుకెళ్ళాడు. గుట్టలో అట్లా ఉండే ఆ ప్లేస్. అక్కడ తను అక్కడికి వెళ్ళిన తర్వాత తను చేసిన బిస్బిహేవ్ అసలు లైఫ్లో మర్చిపోలేను నేను. ఇంకా ఏం చేశాడు అంటే అక్కడికి తీసుకెళ్ళి ఒక 4 రౌండ్ ఆఫ్ అయ్యి, అంటే అన్నీ ఎట్లా జరుగుతున్నాయో బయట సిచ్యువేషను ఆ రోజు అర్థమైంది నాకు. అంటే ఒక అమ్మాయి బయట బతకాలి అంటే ఇవన్నీ ఫేస్ చేయాలన్నా అని చెప్పి అర్థమైంది. ఒక 4 ఒక అమ్మాయిని చుట్టుముడితే ఎట్లుంటుందో ఆ పరిస్థితి ఆ రోజు నేను చూసిన. ఓకే. ఆ టైంలో కలవాల్సి వచ్చిందా? కలిసారా? ప్రాణాలు పోకూడదు అంటే వాళ్ళ కమిట్మెంట్ ఇవ్వాలి. ప్రాణాలు పోగొట్టుకోవచ్చు అంటే ఫ్యామిలీని మర్చిపోవాలి. నా ఫ్యామిలీ ఒక నమ్మకంతో ఏముందంటే, నా కూతురు ఏడోగాడ ధైర్యంగా అయితే బతుకుతుంది అనే నమ్మకంతో నా ఫ్యామిలీని వదిలిపెట్టి వచ్చిన. ఆ రోజు వాడు ఏం చేసినా కూడా సైలెంట్గా ఉన్నాను అంటే కారణం ఒకటి మా ఫ్యామిలీ. ఒకవేళ ఆ రోజు మీరు ఎదురు తిరిగితే ప్రాణాలు పోవు.
ప్రాణాలు అంటే ఒకటేంటంటే నా ఫ్యామిలీకి ఇక్కడ మాకెవ్వరు తెలియదు, రిలేషన్స్ కూడా ఎవరు లేరు. ప్రాణం మీద తీపేంటో ఆ రోజు తెలిసిందా? అవునండి. కళ్ళు మూసుకుంటే కళ్ళు తెరిస్తే మా మమ్మీ మా డాడీ తప్ప నాకు ఎవ్వరు కనిపించరు. వాళ్ళ కోసమే కష్టపడతా, ఏం చేయాలన్నా వాళ్ళ కోసం ప్రాణాలైనా అడ్డు పెడతా, వాళ్ళకేమన్నా అయిందంటే. కానీ ఆ రోజు నా ప్రాణాలను వదిలేసుకుంటే ఏమవుతుంది అని వన్ సైడ్ ఆలోచిస్తే, వన్ సైడ్ ఒక 10 నిమిషాలు వాళ్ళకి కోఆపరేట్ చేస్తే ప్రాణాలు కూడా బతుకుతాయి కదా అనే సిచ్యువేషన్ తెచ్చిరు వాళ్ళు. పిచ్చి పిచ్చిగా చేసి వెళ్ళిపోయారా? మళ్ళీ ఇంకేమన్నా మిమ్మల్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. నా దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకొని పోవడము, ఆ రోజు ఎటు పోవాలనే సిచ్యువేషన్ అర్థం కాక మళ్ళీ అసలు అప్పుడు మీ టార్గెట్ ఏంటి? ఎక్కడికి వెళ్దామని ఆ టైంలో? తెలిసిన అన్నయ్య వాళ్ళ అడ్రస్కి దింపమని చెప్పాను ఆ రోజు. తను తీసుకెళ్ళిన అంటే ఒకసారి వెళ్తే అడ్రస్ ఏంటి అనేది తెలుస్తుంది ఎవరికైనా కూడా. ఆ అడ్రస్ తెలియదు మాకు, దింపమని చెప్పి అలా పడుకుని పోయాను నేను ఆటోలో. పడుకోవద్దు, అది మిస్టేక్ నాదే, కానీ ఆటో ఎక్కడో ఆపేసరికి జర్నీ చేసిన టైర్డ్ అయి పడుకున్నారా లేకపోతే? జర్నీ చేసి టైర్డ్ అయిపోయి పడుకున్నాను. 6 అవర్స్ జర్నీ చేశాను ట్రైన్లో. జనరల్లో జర్నీ చేయడంతో అక్కడ ఉండే పబ్లిక్ వల్ల అలా టైర్డ్ అయిపోయాను. ఫుడ్ ఏం లేదు, వాటర్ కూడా కొనుక్కునేంత పరిస్థితి లేదు ఆ టైంలో. అలా వచ్చాను హైదరాబాద్కి. ఆ సిచ్యువేషన్ నేను లైఫ్లో ఏ అమ్మాయికి రాకూడదు, ఆ సిచ్యువేషన్ని నేను మర్చిపోలేను. ఆ సిచ్యువేషన్ నుంచి 1,50,000 అప్పు కట్టి ఇంకా అప్పులు చెల్లిస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? నాకు ఒక మార్కెట్ ఉంది, నేను ఇంట్లో వాళ్ళకి హెల్ప్ అవుతున్నా అనే గర్వం ఉందా? నేను ఒక అలాంటి పనులు చేసే అమ్మాయిగా మిగిలిపోతానా, ఇప్పటికి మిగిలిపోతున్నా, అలాగా అందరూ నన్ను చులకన చూస్తున్నారు అనే భావన ఉందా మీలో? ప్రజెంట్ నన్ను చులకన చూసే అంతగా నేను ఎవరికి కనిపించాను, నిజం చెప్పాలంటే. అంటే మీ మనసాక్షి? నా మనసాక్షికి నేను చెప్పుకుంటున్నా, ప్రతిరోజు నేను తప్పు చేస్తున్నా అని చెప్పి తెలుసు. కానీ ఒకటేంటంటే ఇంటికాడ ఉన్న సిచ్యువేషన్స్ అలాంటివి. ఇక్కడ నా కూతురు, మా డాడీకి 3 కూతుర్లము, ఒక అబ్బాయి. చిన్నగా ఉండడంతో బాబు సపోర్ట్ లేదు. ఉన్న పొలాలు అమ్మేసుకోవడము, అయిన అప్పులకి. 4 అమ్మాయిలకు పెళ్ళిళ్ళు చేయాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది అనేది మీకైతే తెలుసు. ఈ జనరేషన్లో ఎన్నో లక్షలు ఇస్తే కానీ అబ్బాయిలు చేసుకోవట్లేదు. అలాంటి సిస్టర్కి మ్యారేజ్ చేయడము, ఇలాంటివన్నీ జరిగినాయి. తర్వాత ఇప్పుడు మా వాళ్ళ ధీమా ఏంటంటే, నా కూతురు ఉంది, నేను చేయకపోయినా తను పంపిస్తుంది అని లైకే పెద్ద కొడుకు నమ్మకంగా మారిన. నిజంగా మీరు అమ్మాయి కాకుండా ఇంటికి పెద్ద కొడుకు అయితే ఎలా ఉండేది? అసలు నా ఫ్యామిలీకి ఒక ప్రాబ్లం కూడా వచ్చేది కాదు. మొత్తం మీరే చూసుకునేవాళ్ళ? ఖచ్చితంగా. అందరికి పెళ్ళిళ్ళు చేసి అంతే కదండి. ఇప్పుడు అమ్మాయిని కాబట్టి బయటకు పంపడానికి ఇంత ఇబ్బంది పడ్డారు ఇంట్లో. అదే అబ్బాయి అయితే పంపిస్తారు, ఈజీగా పంపిస్తారు, అంత పెట్టుకోరు ఇంట్లో. అబ్బాయి ఉంటే అయినా మనం అమ్మాయిలా ఉండి కూడా మా ఫ్యామిలీకి సపోర్ట్గా ఉండాలి అనే ఒక చిన్న ధైర్యం. ఒకటి ఏంటంటే, మా డాడీ మ్యారేజ్ చేసిన తర్వాత ఇక్కడ జరిగిన సంఘటనలు, ఇక్కడ మా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు 2 చూసుకొని ఇల్లు దాటాల్సి వచ్చింది. ఒక ఆడపిల్ల బయటకి రావాలి అంటే విలేజ్ నుంచి చాలా మంది ఎన్నో మాటలు అంటారు విలేజ్లో. వాడి కూతురు అంటే మా డాడీని అన్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. వాడి కూతురు ఎవడో ఉందైతేనే హైదరాబాద్లో ఉంటుంది, ఎవడికో అలవాటు అయిందైతేనే హైదరాబాద్లో ఉంటుంది. అలాంటి రూమర్స్ వచ్చాయా? మా డాడీ మొన్న రీసెంట్గా ఇంత హెల్ప్ చేసినా కూడా డాడీ వాళ్ళు ఏమంటారంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళకపోవడమే బెటర్ రా అని. వాళ్ళకి ఏముందంటే, నేనేం తప్పు చేయనని నా ఫ్యామిలీకి తెలిస్తే చాలు. ప్రతి కుక్కకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.